మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న పెద్ద పుస్తకం చూసారా? ఇది మామూలు మనిషి రాసిన పుస్తకం కాదు. దీని పేరు కోడెక్స్ గిగాస్. దీన్ని 13వ శతాబ్దంలో 160 గాడిదల తోళ్లతో తయారు చేశారు. ఇది మొత్తం 310 పేజీలతో, 3 అడుగుల ఎత్తుతో మరియు 75 కిలోల బరువుతో ఉంటుంది. అసలు ఈ బుక్ మిస్టరీ ఏమిటి? ఎందుకు రాశారు? ఎలా రాశారు? ఒకప్పుడు హార్మోన్ నికోలస్ అనే వ్యక్తికి మరణదండన విధించబడింది. అతను చనిపోయే ముందు ఒక్క రాత్రిలో చరిత్రలో నిలిచిపోయే ఒక పుస్తకం రాస్తానని చెప్పాడు. ఆ రాత్రి అతను జైల్లో సైతాన్ లూసిఫర్ను పిలిచాడు. నేను నా సోల్ని నీకు ఇస్తాను, నువ్వు వరల్డ్‌లోనే మిస్టీరియస్ అన్నీ సాల్వ్ అయ్యే ఒక పుస్తకం రాయాలని కోరాడు. తర్వాత డేవిడ్ లూసిఫర్ ఈ పుస్తకాన్ని రాశాడని అంటారు. అందుకు బదులుగా హార్మోన్ అక్కడికక్కడే చనిపోయాడు. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఒక వ్యక్తి ఇదే చేతిరాతతో ఈ పుస్తకాన్ని మొత్తాన్ని రాయడానికి 20 నుండి 25 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటిది జైల్లో కూర్చొని ఒక్క రాత్రిలో ఎలా రాశాడు? ఇది ఈనాటికి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది.